సూటైన రాజ్యాంగము, ఇది సాటి లేని రాజ్యాంగము, బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము. కుల మత భేదాల తావులేదు, ధనిక పేదల తేడా లేదు. తెలుగు జాతులను లేవనెత్తి అంధకార ఛాయలను రూపుమాపే స్త్రీలకు పిల్లలకు గౌరవమిచ్చిన రాజ్యాంగము భారత రాజ్యాంగము. ఇది బలమైన రాజ్యాంగము. ఈ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. ఈ రాజ్యాంగ దినాన్ని జరుపుకోవటం అనేది చాలా గొప్ప విషయం. మేము చదువుకునేటప్పుడు మాకు రాజ్యాంగం గురించి చెప్పిన వాళ్ళు లేరు, రాజ్యాంగ దినాన్ని జరిపిన వాళ్ళు కూడా లేరు. మీరు చాలా అదృష్టం ఉంటుంది. నేను MBBS చదివాను, ENT పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, అప్పుడు కూడా తెలియదు. తర్వాత నేను MP అయ్యాను, పార్లమెంట్ మెంబర్, 2 సార్లు MP, ఒకసారి MLA అయ్యాను. అప్పుడు పార్లమెంటు అసెంబ్లీ అన్నీ కూడా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంటాయి. ఏ రకంగా అయితే మీ క్లాసు 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా ప్రతి క్లాస్కి సిలబస్ బుక్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారమే క్లాస్ నడుస్తుంటుంది. ఈ రాజ్యాంగం ప్రకారమే భారతదేశం మొత్తం నడుస్తుంటుంది. ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని ఆయన పూర్తిగా డ్రాఫ్ట్స్ కమిటీ చైర్మన్ గా ఉండి రాసి మన భారతదేశంలో ఉన్న ప్రజల కోసం దాన్ని పార్లమెంట్ లో అప్పుడున్న ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చి దాని ద్వారా ఇప్పుడు దాకా జరుగుతుంది. ఎప్పుడు వచ్చింది రాజ్యాంగం? 1950 జనవరి 26వ తారీఖున పార్లమెంట్ లో అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్కి, రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ రాజ్యాంగాన్ని ఇచ్చి అప్పటి నుంచి అది సిలబస్. మొత్తం భారతదేశం ఒక క్లాస్ రూమ్ అనుకోండి. భారత ప్రజలు 130 కోట్లు ఉన్నారు, అప్పుడు తక్కువ మంది ఉన్నారు, 80 కోట్లు 90 కోట్లు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరికీ సిలబస్ ఏంటంటే అది దాని ప్రకారమే కలెక్టర్లు ఏం చేయాలన్నా, ఎస్పీలు ఏం చేయాలన్నా, చీఫ్ సెక్రటరీ ఏం చేయాలన్నా, ముఖ్యమంత్రి ఎట్లా చేయాలన్నా, ప్రధానమంత్రి ఏ రకంగా చేయాలంటే ఇవాళ ఈ రాజ్యాంగం మీకు ఇంగ్లీష్ సిలబస్ అంటే ఆ 1వ తరగతిలో ఏది ఉంటే అదే చెప్తాను, 2వ తరగతిలో ఏది ఉంటే అదే చెప్తాను. అదే రకంగా ఆ రాజ్యాంగం ఏమి రాసుంటే దాని ప్రకారమే మన భారతదేశం అంతా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు అందరూ ఆ రకంగా పనిచేయాలి. ఆ రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి స్వతంత్రం రాకముందు ఆడపిల్లలు చాలా తక్కువ మంది చదువుకునేవారు, మామూలు చదువు కూడా తక్కువ ఉండేది. కానీ రాజ్యాంగంలో పిల్లలు కంపల్సరీ చదువుకోవాలనే ఒక ఆర్టికల్ దాంట్లో ఒక షెడ్యూల్లో రాశారు. దాంట్లో చాలా 12 షెడ్యూల్స్, 128 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో ఎవరేం చేయాలనేదంతా దాంట్లో రాశారు. ఆ రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకుంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఈ మాటలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగం లోబడి ఉన్నాయి అని చెప్తాం. ఇది తెలిస్తే ఎవరినైనా మనం మాట్లాడు. పోలీసులు ఎంత పెద్ద పోలీసు అయినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. ఎంత పెద్ద కలెక్టర్, చీఫ్ సెక్రటరీ అయినా రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలి. రాజ్యాంగం అంటే ఏదో కాదు, అందరూ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుపడటానికి కులంతోని, మతంతోని, ప్రాంతంతో మనకి 29 ఇంతకుముందు రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు 28 అయినాయి. కొన్ని యూనియన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అయినాయి. ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారానే జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. ఉద్యమాలు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ. ఈ రాష్ట్రాలు ఏర్పడటం కూడా
రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రజలు ఉద్యమం చేసి మా రాష్ట్రాలు వేరు కావాలంటే చేసుకునే అవకాశం రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాజ్యాంగాన్ని సృష్టించి రాష్ట్రాలు అంతకుముందు మొత్తం విజయవాడ, గుంటూరు అవన్నీ కూడా ఇక్కడికే వచ్చేవాడు. ఇప్పుడు ఇక్కడ కాకుండా అక్కడ వాళ్ళకు ఒక రాజధాని, మనకి ఇక్కడ ఒక రాజధాని. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అవకాశం. మీరందరికీ నేను అనుకుంటున్నాను, ఈ రాజ్యాంగాన్ని గురించి ఒక చిన్న బుక్లెట్ ఏదైనా మీరు తయారు చేయించి అది ప్రింట్ చేసి ఇస్తే వాళ్ళంతా హ్యాండ్ బుక్ ఫర్ స్టూడెంట్స్. నాకు నిన్న మొన్న వార్త నుంచి ఒక బుక్ వచ్చింది, దాన్ని తెలుగులో చేయించి మొత్తం రాష్ట్రం అంతా చేయాలని చూస్తున్నాను. మీరు తర్వాత మాట్లాడితే ఆ బుక్ మీకు కూడా అందిస్తాను. దాన్ని ప్రింట్ చేపిస్తే ప్రతి స్కూల్లో దాని బుక్ పేరే రీడింగ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ది స్టూడెంట్స్ అని ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఉన్నదే వీళ్ళకి ఇవ్వాలంటే ఇంగ్లీష్లో చేపించాలా, తెలుగులో చేపించేదానికి అవకాశం చేపిస్తామమ్మా. నాకు ఇవాళ అనుకోకుండా రేపు ఈ రాష్ట్రంలో రోడ్లు సరిగా కొట్టడం లేదని రేపు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇందిరా పార్టీ దగ్గర ధర్నా చేసి ఉంది. దానికి అనుమతి కోసం నేను డిప్యూటీ కమిషనర్ పోలీస్ దగ్గరికి పోవాలా 3 గంటల కంటే ముందే, లేకపోతే ఇంకా చాలా విషయాలు మాట్లాడటానికి అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలు ఏంటంటే అందరూ పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఒకప్పుడు రాజ్యాంగం ఆడపిల్లలనే కాకుండా కొన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర సూత్రులని ఉండేవారు, వాళ్ళందరూ చదువుకోవడానికి వీల్లేదు అనేటటువంటి ఒక రూల్ పెట్టుకున్నారు. అది రాజ్యాంగం రాకుండా, రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరు మనుషులే, 2 చేతులు 2 కాళ్ళు తలకాయ ఉన్నోడల్లా మనిషి, ఆడవాళ్ళలాగా మనవాళ్ళం, మొత్తం 2 కులాలు దేశంలో, ఒకటి ఆడకులం, ఒకటి మగ కులం. ఇవాళ మీరు చిన్నపిల్లలైనా 10వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కాస్త ఆ పుస్తకాలు రాసి ఇవ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడానికి చదువుకుంటే అందరూ బాగుపడతారని చెప్పడానికి నేను ఒకడిని. నేను చిన్నప్పుడు గొడ్ల దగ్గర కాసుకుంటూ తిరిగేవాడు. నేను కూడా షెడ్యూల్ కాస్ట్ నుంచే వచ్చాను. నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను, మళ్ళీ ఈఎన్టీ స్పెషలైజేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే, స్పెషల్ రిప్రజెంటేటివ్ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాను. ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లనే అంత దూరం పోయాను. మీరు కూడా ఆ రాజ్యాంగాన్ని చదివితే అంత పైకి వస్తారని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నేను అనుకున్నాను వీళ్ళందరికీ లీడర్ అనేది పెద్ద కులం చిన్న కులం అని అంటారు. నా ఉద్దేశంలో ఒకటే కులం, 2 కులాలు ఉన్నాయి, పెద్ద కులం చిన్న కులం. ఆడమగ కూడా కాదు, అది ఒకటే కులం. ఏంది పెద్ద కులం? ఏదైతే ఎవరైతే ఫస్ట్ క్లాస్ చదువుతారో వాళ్ళే పెద్ద కులం, చదువు తక్కువ అయిన చిన్న కులం నా ఉద్దేశంలో. కాబట్టి ఇప్పుడు టైం ఇవ్వలేదు, దయచేసి అందరూ మంచిగా చదువుకోవాలని. ఈ రాజ్యాంగం గురించి కూడా సార్ కూడా చెప్పారు, పెద్దలు చెప్పారు, అందరు చెప్పారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఎట్లా అంటే పైసా గల్లోళ్ళు కావాలంటే సిరి చదువుకోవడమే పైసా గల్లోళ్ళు అవుతారు. నేను ఎంత కష్టపడ్డాగానే వేస్ట్, నా సంగతి తెలిసిన విషయమే. కావాలంటే నేను తప్పుగా చెప్తున్నాను, అంతేగాని మీకు అర్థమై ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నవంబర్ 26 తారీఖు
రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. తెలవడానికి ఈ రాజ్యాంగం మనం స్థానికులు జరుపుకుంటున్నాం. మన స్కూల్ ఉందని చాలా గొప్ప విషయం. సరే మన స్కూల్ నేను చదువుకునేటప్పుడు అన్న కూడా మాకు రాజ్యాంగం గురించి చెప్పిన వాళ్ళు లేరు, రాజ్యాంగ విషయాన్ని జరిపిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇది చాలా అద్భుతం. అంబేద్కర్ అని అంటే నేను ఆయనను ఏడ చదవాలన్నా చదవనీయలేదు. ఎక్కడ పరీక్ష రాస్తామన్నా రాయలేదు. నీరు తాగడం నీళ్ళు ఎందుకు పోసేవాళ్ళు కానీ ఆయన డబ్బుకి ముట్టేసేవాళ్ళు. అంత దూరంలో స్కూల్ ఇంట్లో ఉంటే అంత దూరంలో ఆయన చదివించేవాళ్ళు. బయటకు ఆయన కూడా స్కూల్లో చదివించారు. నేను పెద్ద కష్టము ఆ ఇంట్లో ఉన్న విద్యార్థులు పడకూడదని ఆయన క్లాస్ నుంచి 10వ క్లాస్ మనకి రాజ్యాంగ పార్లమెంట్ ఈరోజు అందరూ బాగుపడాలి, అందరూ చదువుకోవాలి. అన్నింటిలో చైర్మన్ ఉన్నాయి, అన్నింటిలో చైర్మన్ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆయన పూర్తిగా ఇంత చేసి కూడా మన అసలు అంబేద్కర్ గారు భీమరావు దాన్ని పార్లమెంట్ భీమరావు అంటే అంబేద్కర్ ఎట్లా వచ్చిందంటే ఆయన ఎగ్జామ్ రాస్తుంటే ఇచ్చి దాని పెద్దలకు వాళ్ళు డబ్బులు పెద్ద వాళ్ళ కొడుకులు ఉంటారు కదా, మీరు సూర్యులు డబ్బులు రావడంతో ఆయన కొలిచారు. కష్టాలు కాలేదు. ఆ పంతులు అంబేద్కర్ నేను బతకండి అని చెప్పి అతనికి 2 నెలల జీతం పాస్పోర్ట్ తీసి లండన్ పంపించాడు. అక్కడ నువ్వన్నీ పెరిగానే చదివి భారతదేశానికి వెన్నుముక్కై వస్తావు, నువ్వు భారతదేశానికి నీ వలన భారతదేశానికి చెప్పి ఆ పంతులు గారు చెప్పడం జరిగింది. చెప్పి ఆయన సాయం చేసిన ద్వారా ఆయన లండన్ పోయి డాక్టర్ అన్ని ప్రతి ఒక్కటి మెడిసిన్ అన్ని చదివేశాడు. చదివేసిన తర్వాత అప్పుడు మన దేశానికి రాజ్యాంగం రాయాలంటే ఒక దళితుడు రాయకూడదని చెప్పి మన గాంధీ గారు ప్రతి దేశాలన్నీ కంట్రీలో నేర్పించాడు. ఎందుకంటే ఈయన చిన్న కులంలో పుట్టింది కాబట్టి ఆయన కూడా నేను రాయకూడదని. ఎన్ని కంట్రీలు పోయినా మీ భారతదేశంలో అంబేద్కర్ ఉన్నాడు అంటే ఆ సాయం చేసిన పంతుల పేరు అంబేద్కర్ అని పెట్టుకున్నాడు. ఆయన అంబేద్కర్ అని అప్పుడు ఆయనకి తప్ప ఎవరి నుంచి కాదన్నాడు. సచ్చినట్టు అంబేద్కర్ దగ్గర వచ్చింది కానీ అయ్యా నువ్వు తప్ప ఎవరు రాయారు, రాజ్యాంగం నీకే సమర్పము, నీవే రాయాలని అప్పుడు చెప్తే అప్పుడు ఆయన 2 సంవత్సరాల 11 నెలల 25 రోజులు పట్టింది ఆయన రాజ్యాంగం రాయాలని. రాసి పార్లమెంట్ అప్పగించిన రోజు ఇవాళ జనవరి 26 తారీఖు నాడు ఆమోదపరిచింది వెరీ గుడ్ అని 26 జనవరి రోజు అప్పుడు మనకు జెండా కొనడానికి అవకాశం కల్పించిన వ్యక్తి. కాబట్టి అతనికి మనం ఎన్ని సేవ చేసినా వేస్తే. ఎందుకను ఏం చేయలేం. ఆయన ఒకటే అన్నాడు, నీవు నాకు ఇప్పుడు ఏదన్నా హెల్ప్ చేస్తే నీ రుణం ఎట్లా తీసుకోవాలంటాడు. ఆయన ఇంత హెల్ప్ చేసాడు, మనం ఆయన రుణం మనం ఎట్లా తీసుకుంటాం? ఏం తీసుకోలేం కదా. నేను రాసిన దాన్ని కొట్లాడి కష్టపడి సాధించుకొని తింటే నా రుణం తీర్చినట్లనని. మళ్ళీ దాన్ని సాధించుకొని మనం చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకొని ఇలాంటి అంబేద్కర్ సారు భారతదేశానికి ఉపయోగపడ్డాడు. మనం చదివి మనం ఒక ఇద్దరికి ఉపయోగపడాలి. అట్లా ఇద్దరు ఎంతమంది అవుతారు ఆయన స్ఫూర్తి ద్వారా చాలా పైకి వస్తారు. ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన ఎందుకంటే అందరూ భూమిలో పుట్టిన తలకాయ ప్రతి ఒక్క తలకాయ చదువుకోవడానికి అవకాశం ఉండాలి. అప్పుడు మనం చదువుకోవడానికి రూల్ లేదు. ఏం రా నీ కొడుకు చదవాలన్నా పోయి గొర్రెలు గాయమని బర్రెలు గాయమని అవి నీకు చదివేది కూడా అటువంటి ప్రబాదాలు చేసింది అంబేద్కర్. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు కూడా చదువుకొని మంచిగా బాగుపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మల్లు రవి గారికి, మన లక్ష్మణ్ గారికి, ముఖ్య అతిథులు, మన పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, నాతోటి ఉపాధ్యాయ బృందమునకు, ప్రియమైన బాల బాలికలకు, ఈరోజు భారత రాజ్యాంగం తయారు చేసిన గొప్ప మహానుభావుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన 14 ఏప్రిల్ 1891 సంవత్సరంలో జన్మించాడు. భీమాబాయి సక్కుబాయి దంపతులకు 14వ అబ్బాయిగా పుట్టాడు.
మీరు చూడండి రోజు 5:30కి జీ తెలుగులో భీమ్రావ్ అంబేద్కర్ గురించి ½ an hour వస్తుంది, తప్పక చూడండి. రాజ్యాంగ నిర్మాత అంటే మనకు అన్ని రైట్స్, దళిత కుటుంబంలో జన్మించాడు మహానుభావుడు, అందరికీ విద్య కావాలి అన్నారు. పాపం ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు లేదు. బాల్య వివాహాలు అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. విధంగా థ్యాంక్ యూ సార్. మా ప్రిన్సిపాల్ సస్పెండ్ బిల్లులో మనకి రాజ్యాంగం గురించి కొన్ని అమూల్యమైన విషయాలు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. అందరూ చెప్పింది మరి చెప్పి బోర్ చేయదలుచుకోలేదు. ముఖ్యంగా ఇప్పుడే మన దండ లక్ష్మణ్ గారు చెప్పారు, అదేవిధంగా మన తెలుగు సార్ చెప్పారు. తెలుగు సార్ చూడలో ఏం చెప్పానంటే మీ అందరికీ ఆల్రెడీ మల్లురావు గారు చెప్పారు కదా, మళ్ళీ అంటే మరి రిపీట్ చేయకండి, ఎందుకంటే చెప్పిందే చెప్తే కొంచెం బోర్ అయిపోతారు, కొత్తగా చెప్పండి అని చెప్పాను. సో అది దండ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఎవరైతే మనకు గాంధీ గారి గురించి చెప్పారో, మనకు భారత రాజ్యాంగాన్ని రాయడానికి మనకు ఒక కమిటీ వేసింది, మొత్తం అందరూ కలిసి. అందులో ఒక 8 మందిని ఒక కమిటీ వేస్తే ఆ 8 మందిలో గాంధీ గారు కూడా ఉన్నారు. ఆ 8 మంది 6 మంది పేరు చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. గాంధీ గారు ఒకరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయం ఇప్పుడు చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ అది. ఎందుకు చెప్తున్నా అంటే గాంధీ గారి దగ్గరికి వెళ్ళేసి ఒక విలేకరు వెళ్ళి అడగడానికి వెళ్ళారు, అంటే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళారంట. ఏంటి ఇంటర్వ్యూ ఎలా రాస్తున్నారు, రాజ్యాంగం ఏ రకంగా చేస్తున్నారు అని అడగడానికి వెళ్తే గాంధీ గారు 8 గంటలకి తినేసి పడుకున్నారు. పడుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే గన్మెన్లో సార్ పడుకున్నారు, డిస్టర్బ్ చేయకండి అంటే పంపించేశారు. సరే, అక్కడ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ ఉన్నారు, అక్కడికి చాలా దూరంలో ఉన్నారు. మరి ఆయన దగ్గరికి రాత్రి ఇంచుమించు 12:30-1 గంటలకు వెళ్ళారు. ఆ టైంకి వెళ్ళే వరకు అక్కడ ఏమైందంటే రాత్రి 12 గంటలకు 1:30కు ఆయన పెన్ను పెట్టుకొని చదువుకుంటూ రాసుకుంటూ చూసుకున్నాడు. అప్పుడు విలేకరు చూసి, ఏంటి సార్ మీరు ఇప్పటి వరకు చదువుతున్నారు, మరి అక్కడ గాంధీ గారు అయితే 8 గంటలకే పడుకున్నారు, మరి మీరు ఎందుకు ఇప్పటి వరకు చదువుతున్నారు అంటే, గాంధీ గారు వాళ్ళందరూ మంచి ఎడ్యుకేటెడ్స్ అయ్యి మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ. సో నా జాతి మరి నా యొక్క ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు, అదేవిధంగా మహిళలు ఉన్నారు. మహిళలకి ఈరోజు ఇక్కడ మనం ఇంతమంది టీచర్లు ఉన్నాము ఇక్కడ అంటే ముఖ్యంగా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన విషయాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇట్లా ఈ ఆడవాళ్ళకు కూడా ఖచ్చితంగా చదువు ఉండాలి అని ఇట్లా చెప్పకపోయి ఉంటే ఈ రోజు టీచర్లుగా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇది నాట్ ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కాదు, ప్రతి ఒక్కరికి ఒక మెరుగ్గా చెప్పాలంటే ఒక దేవుడు లాంటి వాళ్ళని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చిన్న సహాయం చేస్తే, చిన్న పిల్లవాడు పడిపోతే ఆ చిన్న పిల్లవాడిని వచ్చి మనం రక్షిస్తే దేవుళ్ళకి వచ్చి కాపాడేవాళ్ళం. సో ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా ఉన్నాము, ఇంత మంచిగా ఈ ఫుడ్ తినుకుంటా ఇన్ని రకాలుగా ఉన్నాము. ఈ రోజు మనకు వాటర్లో ఆర్మీ మన గురించి ప్రాణాలను తెగించుకుంటూ ఇక్కడ మన గురించి ఉంది అంటే ఇది భారత రాజ్యాంగం రాసిన ఒక కండిషన్స్ వల్ల ఈ రోజు మనం ఇంత హ్యాపీగా తిని పడుకోగలుగుతున్నాం. సో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాత్రి 12 గంటల వరకు చదువుకుంటా వస్తున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ అన్నమాట, మీ తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకోండి. ఒక్కసారి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గాంధీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు తొందరగా చదువుకొని మీ తల్లిదండ్రులు ఏ స్థానంలో అంతకంటే పై స్థానం ఉండాలనుకుంటున్నారా, కింది స్థానంలో ఉండాలనుకుంటున్నారా? పై స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి? మీ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ చదవాలి. అవునా కాదు? నేను మీకేం చెప్తానంటే మీరందరూ మంచి చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే అట్లీస్ట్ మీరు చాలా బిజీ ఉంటే ఒక ఆఫీసర్ అయిపోయారు అనుకో. ఇప్పుడే మన మల్లురావు గారు వచ్చారు, ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఈరోజు టీపీసీసీ ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళ అన్న కూడా ఎమ్మెల్యేనే, ఇప్పుడు బట్టి విక్రమార్క అని చెప్పి ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్. అర్థమవుతుందా? సో అంత ఉన్నతమైన స్థానంలో ఆయన ఈ రోజు ఇక్కడ పిలవడానికి కారణం ఏంటి? ఆయన చదువుకున్న చదువుకి ఆ స్థానాలు ఆ స్థాయికి ఎదిగాడు. కాబట్టి ఈ రోజు వెళ్తుంటే అతన్ని పట్టుకొని ఆ షాప్ వాడు బాగా కుడుతుంటే పడుతుందంట, ఇంకో షాప్ దగ్గర ఆగిపోయే వరకు ఆ షాప్ వాడు పడుతున్నాడంట.
ఎందుకు కొడుతున్నావు అంటే అతను దొంగతనం చేశాడు, అందుకోసం కొడుతున్నాను. సరే ఏం దొంగతనం చేశాడు? ఈ దొంగతనం సరే ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను. ఆ డబ్బులు ఇచ్చేసి ఈ పిల్లాడికి అడిగాను, ఏంటి బాబు ఏం పరిస్థితి అంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఆకలితో ఉన్నారు, నేను ఆకలితో ఉన్నాను, తినడానికి లేదు, నేను ఏం చేయాలి అర్థం కాక దొంగతనం చేసి. సరే ఓకే, నువ్వు దొంగతనం చేసినా తప్పు, అది నువ్వు ఇవన్నీ ఇచ్చేసి అని చెప్పి వాడికి ఇచ్చేసి ఆ షాపుని పంపించేసి తర్వాత ఈ అబ్బాయికి అన్ని ఇచ్చి వచ్చేసాడు. ఆ షాప్ వాడు అంటే కొంచెం జాలి గుణం ఉన్నవాడు, చాలా జాలి గుణం ఉన్నవాడు. సరే ఇచ్చేసాడు, అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ ఒక షాప్ వాడు ఏం చేశాడంటే అందరికి దానాలు ధర్మాలు చేసుకుంటూ లాస్ట్కి వస్తే ఆయన రోడ్డు పైన అయిపోయాడు. ఆయనకు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు. చూడాలి, కూతురు ఉంది. లాస్ట్కి వస్తే ఆయనకు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయని హార్ట్ హాస్పిటల్కి వచ్చింది. తీసుకెళ్ళి హాస్పిటల్ వేసిన తర్వాత అక్కడ చూస్తే హాస్పిటల్లో డబ్బులు ఏమీ లేదు. అక్కడ చూస్తే 8 లక్షలు 10 లక్షల బిల్లు ఉంది, వాళ్ళని కట్టాలి. వీళ్ళ దగ్గర నిజం చెప్పాలంటే 8,000 అవుతావు, 8 లక్షలు ఎక్కడ కట్టగలుగుతారు, కట్టలేదు. సో అక్కడికి వచ్చినాక ఏమైపోయిందంటే వాళ్ళు బిల్లు ఏముంది చెప్పండి అని చెప్పేసి చూస్తే బిల్లు ఎంత ఉందంటే ఎంత ఉందో అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్కు హార్ట్ ఆపరేషన్ ఎంత ఖర్చు ఉండొచ్చు చెప్తారా? 5 lakhs. ఉండదు టీచర్, మీకు తెలుసు కదా, కొంతమందికి తెలియదా? 35 lakhs. మరి కిడ్నీస్ ఫెయిల్ అయితే ఎంత ఖర్చు అవుతుంది? 20 lakhs. సో ఇప్పుడు మీకు కావాలని సమస్యలు లేదు కాబట్టి మీకు తెలియదు. అంటే మీ చుట్టాలలో ఎవరికైనా అయితే ఇట్లా తెలుసుకుంటారు కదా. ఎగ్జాంపుల్ ఎంత అయితే 100 అవుతాయా, 1000 అవుతాయా, లక్షల్లో అవుతుందా? లక్షల్లోనే అవుతుంది. కానీ అక్కడ